కింద జీటీ 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 అని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్, నా కోసం చేయండి. గెలిచి నాకు ఇదైపోయింది, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం అటు కొంచెం ఇటు తెప్పావంటే దిశ మారిద్ది అనమాట. ఇప్పుడు ఏడు సాంగ్ కూడా ఇంత క్లియర్ గా చెప్పండి. ఎందుకు రుతురాజ్ గైక్వాడ్ తీసేవచ్చు కదా, ఏం ఆడుతున్నాడు రుతురాజ్ గైక్వాడ్? ఫెయిల్ అయ్యాడు సరే, ఆ ఫెయిల్ అయిన త్రిపాఠిని తీసి పక్కన పడేసేసారు. అట్ట ఫెయిల్ అయిన కెప్టెన్ కూడా తీసి పక్కన పడేసేసేయండి. అని పడిద్ది. అది టైం బాగాలేదు. టైం బాగోకపోతే వాచ్ మార్చుకో అంతే, కొత్త టైం వచ్చిద్ది. Denied. నేను చెప్తున్నాను కదా, సభాముఖంగా చెప్తున్నాను కదా, చెప్పు. రేపు గనక సిఎస్కి గెలవకపోతే సగం మీసం తీపిస్తా. 2 సగాలు సగం మీసం తీపికపోతే ఇప్పుడు అడగండి. సిఎస్కి గెలవకపోతే సిఎస్కి కంపల్సరీ గెలిచి కంబ్యాక్ ఇచ్చింది. సగం మీసం, నా మీసం మీద నాకు నమ్మకం ఉంది. నా మీసం మీద నాకు నమ్మకం ఉంది. అమ్మా వైజాగ్ స్టీలు మీసం అది తన్నాం. ఇప్పుడు అనవసరంగా మీసం మీద ఛాలెంజ్ చేశాను. చిన్నారి పున్నారి క్రాంతన్న నిన్నే వరకున్నానయ్యా, కుండి గూడిపోయాను బాము, 5 మ్యాచ్లు పోయాయి బాము. ఒక్క నిమిషం ఉండు, రీసెంట్గా నాన్ వెజ్ మీద వీడియో చేసినట్టున్నావే. అబ్బో, ట్రెండింగ్ 4లో కూడా వెళ్ళింది. నువ్వు ఆ వీడియోస్ చేసుకోవచ్చు కదా, నీకెందుకు క్రికెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఎందుకు? నాలాంటి పెద్దోళ్ళతో పెట్టుకోవటం ఎందుకు నువ్వు అసలు చెప్పు? వయసులో పెద్దోడు ఉండొచ్చు, కానీ క్రికెట్ నాలెడ్జ్లో మనల్ని తెల్లదన్నేవాడు లేడు. అది అర్థమైందా? వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారా, వరుసగా 5 మ్యాచ్లు. చూసే వాళ్ళకి కూడా చిరాకు వచ్చేస్తుంది. టైం బాగాలేదు. అంతా టైం బాగాలేదు. టైం బాగోకపోతే వాచ్ మార్చుకో అంతే, కొత్త టైం వచ్చిద్ది. ఇవన్నీ గైస్, ఇవన్నీ లైక్ సరే. కానీ విషయం ఏదో ఛాలెంజ్లు చేస్తావు, వైజాగ్ స్టీల్ కంటే నాది స్ట్రాంగ్ గింగ్ అవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్లీజ్ కన్సిడర్ టు మీ. ప్లీజ్ కన్సిడర్ అంటే నాన్ వెజ్ నానే కన్సిడర్ చేయలేదు, నేను ఎందుకు కన్సిడర్ చేస్తాను? వర్సల్స్ కాదు నువ్వు కానీ ఫస్ట్ కానీ కట్ చేయి సగం కట్ చేయి. తీ తొందరగా చేయాలా. పని చేస్తుందిగా, పని చేసేది తీసుకొని వస్తాం, పని చేయకుండా ఎందుకు తీసుకొని వస్తాను? పని చేస్తుంది కానీ తొందరగా దీకరాంది, టైం వేస్ట్. తీసేస్తే వీడియోలోకి వెళ్దాం. ఒకసారి ఆలోచించు. ఆలోచనలు లేవు, ఆవేశనలు లేవు. నేను ఆవేశంతో డెసిషన్స్ తీసుకొని ఆలోచించే చేసుకుంటాను. కానీ స్టార్ట్ చేయి వినగాని 1 సెకండ్. సర్లే గైస్, ఈసారి వదిలేసేద్దాంలే. ఎందుకంటే ఆల్రెడీ వీడియో పెట్టున్నాడు కదా, కొంచెం కాంట్రవర్షియల్ ఇది. మళ్ళీ దానివల్ల వ్యసనం తీస్తే ఇష్టం వచ్చినట్లు పడితే మాట్లాడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేద్దాము. బట్ వదిలేసేది లేదు, టైం వస్తుంది, దానికి అవకాశం ఉంది. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ సరైన టైంలో సరైన స్పాట్లో సరైన దెబ్బ కొడతాను. కోలుకోలేడక ఏంది అమ్మ అనుకుంటున్నా, ఛాలెంజ్ అయిపోలేదు. ఇది స్టిల్ ఆన్లోనే ఉంటుంది గైస్, మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇది స్టిల్ ఆన్లోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాదు, దాన్ని పోస్ట్ పోన్ చేశారన్నమాట. మనం ఎప్పుడైతే ఈడు గబక్కన 2-3 మ్యాచ్లు గెలిచి నన్ను హ్యూమిలేషన్కి గురి చేసి నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాడు చూసావా, అప్పుడు చేస్తా ఈ ఆయుధాన్ని. ఎందుకంటే మనం గెలిస్తే మనం మీసం కట్ చేస్తాం, అది ఇట్స్ ట్రూత్. సో నేను సేఫ్ అయిపోయినట్టు అనుకోబోద్దు క్రాంతి. ఆ టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను బయటికి తీసుకొని వస్తాను, ఆయుధాన్ని తీసుకొని వచ్చి అని పడిద్ది. అది ఇంకోటి ఏంటంటే గైస్, నెక్స్ట్ శనివారం SRHది మ్యాచ్ ఉంది. సో వాళ్ళు ఎటు ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత దీపిస్తే అప్పుడు బాగుంటుంది మనకి. అంటే అది కరెక్ట్ హ్యూమిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కరెక్ట్ రివెంజ్ కూడా కరెక్ట్ చాలా బాగుంటుంది కానీ అద్భుతంగా. మళ్ళీ మీరు ఎటు ఓడిపోతారు కాబట్టి మీ హోమ్ గ్రౌండ్స్లో ఓడిపోవటం మీకు వెనతో పెట్టిన విద్య. సో సరదాగా గెలిచేసేస్తాం, అప్పుడు తీపిద్దాంలే గైస్. కానీ ఇప్పుడు మ్యాచ్ దగ్గరికి అయితే వద్దాము. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసేసి ఏదమ్మా LSG KKR చాలా చక్కగా ఆడారు.
ఎంత చక్కగా ఆడారంటే అంత చక్కగా ఆడారు. బ్యాటింగ్ చూస్తే ఎంత ముచ్చటేసిందంటే ఓపెనింగ్ మంచి ఫామ్లో ఉన్నారు. టాప్ 3 నెంబర్ 1 ఫామ్లో ఉన్నారు. మక్రమ్ మామ, నెక్స్ట్ మిచెల్ మార్ష్, పూర్ణిమ అయితే విషయంగా ఇచ్చాడు. అసలు ఆ పూర్ణిమ పొంగిచ్చాడు చూసావా? ఎన్ని 6లు కొట్టాడు చూసావా? 8 6లు కొట్టాడు. 8 6లు 7 4లు. ఆడే 80 స్కోర్ ఉంది, దగ్గరికి 6 రన్స్ తక్కువ. ఇందిరా మీరు మావాడిని కట్టడి చేసేది మీరు. మేము ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చాం. ఏంది కాదు ఇది ఎంత దరిద్రం అంటే ఎవరికి సుఖం? మొత్తం మ్యాచ్లు ఒకేలాగా పోతున్నాయి. అంటే మనం గెలుస్తున్న పొజిషన్కి వస్తున్నాం, అదే ఒక వికెట్ పడుతుంది, మ్యాచ్ టర్న్ అయిపోతుంది. అన్నీ టర్నింగ్ అంటారు. మ్యాచ్ టర్న్ అంటే అదే మరి. అదేం దరిద్రం అర్థం కావట్లే. ఇదే ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసుకున్నా, దానికి ముందు మ్యాచ్ చూసుకున్నా, మనం లాస్ట్ దాకా గెలిచే మూమెంట్కి వస్తున్నాం. 19th ఓవర్లో ఏదో జరుగుతుంది, మ్యాచ్ అయిపోతుంది. అసలు ఈ మ్యాచ్ అయితే అజింక్య రహానే, నారాయణ్, వెంకటేష్ అయ్యర్ ఎంత బాగా ఆడారంటే ఆల్మోస్ట్ రిక్వైర్డ్ రన్ రేటు ఆల్మోస్ట్ 13 ఉండాల్సి, 13 కాదు 12 సంథింగ్ ఉండాల్సింది, 10కి వచ్చేసింది. ఎప్పుడు 8th ఓవర్లో ఉన్నప్పుడే 10కి వచ్చేసింది రిక్వైర్డ్ రన్ రేటు. ఇంకా మ్యాచ్ చేతిలో ఉంది కదా, అయిపోయింది అనుకుంటే అసలు ఏంది అజింక్య రహానే అట్టవటం. అప్పటి వరకు సూపర్గా ఆడినాడు, ఫుల్ టాస్ బాల్ క్యాచ్ ఇచ్చాడు మరకరామ్కి చేతిలో. అదే టెక్నిక్, టాస్ బాల్ తో టెక్నిక్ ఆడ టర్న్ అయిపోయింది మ్యాచ్. తర్వాత వెంకటేష్ అయ్యర్ అన్న బాగా ఆడుతున్నాడు కదా అనుకుంటే వెంకటేష్ అయ్యర్ కూడా సేమ్ అంతే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇంకా అక్కడ నుంచి వరుసగా గ్యాస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 రన్స్లోనే ఇప్పుడు 5 వికెట్లు పడిపోతాయి. మరి బౌలింగ్ అంటే ఆడ బాగా దెబ్బ కొట్టేసింది మ్యాచ్. అప్పటికి లాస్ట్లో రింకు మావ ఉన్నాడు, కొట్టుతాడు అనుకున్నా. కానీ రింకు మావన్ చేసిన తప్పేందంటే లాస్ట్ బాల్ సింగిల్, 19th ఓవర్లో 3 డాట్ బాల్ అయినాయి. 3 డాట్ బాల్ అయినాయి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు 6 4 కొట్టావు, నెక్స్ట్ బాల్ ఆపావు, తర్వాత బాల్ సింగిల్ తీసుకోవాలా. ఇన్ కేస్ అది సింగిల్ తీసుకొని ఉండి ఆ 2 బాళ్ళు మనోడికి ఇచ్చేసేయి, గుడ్డెట్లో ఒక 4 కొడతాడు అనుకో. జస్ట్ చదువుతున్నా, ఇటు 3 డాట్లు అయినాయి కదా, సింగిల్ తీసుకొని ఆ 2 బాల్లో ఒక 4 కొట్టాడు అనుకో, తర్వాత స్ట్రైక్లో నువ్వు ఉంటావు కదా, స్ట్రైక్ లో నువ్వు ఉంటావు కదా. లేదంటే స్ట్రైక్ లో ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయుష్ బదుని ఇచ్చి పడేసిండు. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో 3 balls హర్షిత్ రాణా ఆడాడు, 3 balls 5 runs కొట్టింది. నువ్వేం చేసావు? మిగతా 3 balls 14 runs కొట్టావు. అదే రింకు సింగ్ కనుక ఫేసింగ్ చేసి ఉంటే 19th ఓవర్ మనోడు ఫేసింగ్లో ఉంటే ఈజీ కొట్టి పడేసేవాడు. రవి బిష్నాయ్ కదా బౌలింగ్, లాస్ట్ ఓవర్ ఈజీ కొట్టేసేవాడు. అట్టేం ఉండదులేరా బాబు, ఏం ఉండదులే. అసలు ఇజ్జుడు లాస్ట్ 24 నీడెడ్ కదా, అదే మనోడు సింగిల్ తీసుకొని మనోడు ఏమన్నా 4 కానీ ఏదైనా కొట్టుంటే అప్పుడు ఏమయ్యేది, ఇంకో రన్ ఎక్స్ట్రా వచ్చి ఉండేది. అప్పుడు 23 కొట్టాల్సి వచ్చి ఉండేది. 3 బాల్కి 14 కొట్టినాడు, ఇంకో మిగతా 3 బాల్కి 9 runs కొట్టలేడా? అంటే ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ చెప్పుకుంటూ పోతే అసలు మ్యాచ్ ఆడబోయింది అనుకున్నావు. 14th ఓవర్ రవి బిష్నాయ్ 4 runs ఇచ్చాడు, దానిలో మళ్ళీ ఒక వైడ్. ఆ 14th ఓవర్ గనక, ఎందుకంటే దానికి ముందంతా 13 12 అట్ట కొట్టుకుంటూ వచ్చారు. ఆ 14th ఓవర్ గనక 10 runs కొట్టుంటే, 5 కొట్టుంటే, 6 కొట్టుంటే, 7 కొట్టుంటే, ఆ 7 కొట్టుంటే 4 runs సోది. తర్వాత మళ్ళీ ఆదేశ్ ఖాన్ వేసిన నెక్స్ట్ ఓవర్ 7 runs పోయింది. 2 ఓవర్లో 11 runs వచ్చినాయి. ఆడపోయింది మరి ఆడైనా పోయింది. బౌలర్స్ అన్నాక కంబ్యాక్ అనేది ఇస్తారు. మీరు ఎంత డామినేట్ చేయాల్సిన ఇది లేదు, ఎంత డామినేటెడ్ పిచ్ అయినా కానీ బౌలర్ గెలుస్తారు. నేను ఇది రిలాక్స్ అయిపోయి వీడికి ఇద్దాం రా, మజ్జిగ ఇద్దాం వీడికి, మజ్జిగ ఇద్దాం అనుకున్నాం కానీ చక్కగా ఆడారు. చూడరా మిచెల్ మార్ష్ కానీ, పూర్ణిమ కూడా భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. పూర్ణిమ చంపేయాలి. పూర్ణిమ పొంగిస్తున్నాడు, పూరి పొంగిస్తున్నాడు. మావాడు ఈసారి మావాడు తీసుకెళ్తాడు రా. ఇది చేతుల మ్యాచ్ అది పోయింది. తర్వాత ఇస్తాం ఇది మావాడికి హైయెస్ట్ రన్స్, ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నా కానీ మామూలు లాస్ట్ చివరిలో ఇచ్చేస్తా. ఆ మ్యాచ్ ఫుల్ డిసప్పాయింట్మెంట్. సరే ఆ మ్యాచ్ పోయిందిలే, అది పోయినందువల్ల వీడు పడే మాటలు వినాలి కానీ మ్యాచ్ పోతే కొంచెం ఇబ్బందికరం అనుకున్నాను. వండర్ అనిపించింది ఏంటంటే వాళ్ళు చేజింగ్ లో 200 కొట్టడం రా, భలే వండర్ అనిపించింది నాకు వండర్ అనిపించింది. అది కాదు, వాళ్ళు వికెట్లు టపటప పడిపోతే స్టిల్ 219 కొట్టారు వాళ్ళు. 5 వికెట్లు. షారియా అంట మనోడు పిల్లోడు కొట్టాడు 42. పిల్లోడే, ఇదిగో పిల్లోడు కాదు పులి. అంటే మనోడు బాగా ఆడాడు, ఒప్పుకుంటా. 42 బాల్లకు 103 అంటే బాగా ఆడాడు. నేను అనేది ఏంటంటే వీళ్ళు టపటప 5 వికెట్లు పడిపోయినాయి తక్కువ స్కోర్కి.
తక్కువ అంటే 80 సంథింగ్, అరౌండ్ 80 చిల్లర ఉంది. 5 వికెట్లు పడిపోయినాయి కాబట్టి ఇంకా తర్వాత దాన్ని కట్టడి చేయాలి. 83కి 5 వికెట్స్ 83కి అదే చెప్పింది 80 చిల్లర అని. 83కి 5 వికెట్స్ పడిపోయినాయి అంటే తక్కువ స్కోర్ సింగిల్ డిజిట్ పోయారు. రన్ రేట్ బాగానే ఉంది, అది నేను అంటల్లా. వికెట్లు 5 పడిపోయినాయి అంటే 8 ఓవర్లకి 5 వికెట్లు పడినాయి అంటే ఇంకేమో నువ్వు 2 వికెట్లు ఇస్తే మొత్తం బౌలర్స్ మ్యాచ్ అయిపోయేది. ప్రియాంశ్ ఆర్య సాగు కొట్టాడు, సుశాంత్ సింగ్ ఇచ్చాడు, అది విషయం పక్కన పెట్టాడు మావా. ప్రియాంశ్ ఆర్య అయిపోయిన తర్వాత మార్క్ యాన్సన్ వచ్చి 19 బాల్కి 34 కొట్టి ఇదేం దరిద్రం చెప్పు. దరిద్రం అని అడుగుతున్నాను. పంజాబ్ కింగ్స్ ఓన్ బై 18 రన్స్. అవును, ఆ మార్కో యాన్సన్ 19 బాల్కి 30 రన్స్ కొట్టకపోతే అసలు సిఎస్కే ఈజీ మ్యాచ్ కదా. అట్ ఈజీ మ్యాచ్ లేరా కానీ నువ్వు దాని దగ్గర బౌలింగ్ వేస్తాం కానీ అసలు ఇక్కడ చూడు, ఇక్కడ అందరూ సంతోషపడింది ఏదని చెప్పమంటావా? సంతోషం పొంగి పొరలిపోయింది వాళ్ళందరికీ. ఇక్కడ ధోని మామ 12 బాల్కి 27 కొట్టాడు. అక్కడ వాళ్ళు 3 సిక్స్లు కొట్టంగానే ఇక వాళ్ళు అయిపోయింది. ఇక మ్యాచ్ గురించి చూసుకోలేదు వాళ్ళు. చాలు మాకు 12 బాల్కి 3 సిక్స్లు కొట్టాడు అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. అది పక్కన పెట్టరా. ఇప్పుడు 219 నువ్వు చేజ్ చేస్తున్నప్పుడు డెవాన్ కాన్వాయ్ ఆట ఏంది, నేను మళ్ళీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తాడని చెప్పా. రన్స్ కొట్టాడు, హైయెస్ట్ రన్స్ స్కోరర్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం హైయెస్ట్ రన్స్ కొట్టాడు. బట్ స్టిల్ 49 బాల్ వాళ్ళ టీంలో కొట్టాడు. 49 బాల్ ఆడి 69 రన్స్ కొట్టాడు. నువ్వు ప్రియాంశ్ ఆర్యని తీసుకుంటే 42 బాల్లే ఆడి 103 రన్స్ కొట్టాడు. అంటే 40 రన్స్ ప్లస్ వేసుకున్నా. అంటే ఈ బాల్స్ తీసేస్తే 40 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడు. ఆ రేంజ్ ఇన్నింగ్స్ ఆడకపోయినా నువ్వు 49 బాల్ అంటే 50 బాల్ తీసుకో, నువ్వు 80 రన్స్ కొట్టినా కూడా అట్టుండేది మ్యాచ్ అయిపోయి ఉండేది. అదే రన్స్ కొట్టిన మ్యాచ్ అయిపోయి ఉండేది కదా. కానీ కొంచెం 10 రన్స్ తేడాతో ఓడిపోయింది వాళ్ళు. 8 రన్స్. అరే ఇట్లా ఒకటి గుర్తుపెట్టుకో, 2 గుర్తుపెట్టుకుంటా. 11 ఇప్పుడు 80 రన్స్ కొట్టింటే 11 రన్స్ ఎక్స్ట్రా వచ్చిండే. అప్పుడు ఎంత కొట్టాల్సి వచ్చేది? 7 రన్సే కొట్టాల్సి వచ్చేది. సో అప్పుడు జడేజా 5 బాల్కి 9, విజయ్ శంకర్ 2 బాల్కి 2, వాళ్ళు ఆ మూమెంట్లో కొంచెం ఏమైనా కొట్టిన 4 వెళ్ళినా అయిపోయేది. అంటే 10 రన్ నాశనం చేసింది మ్యాచ్ని. 3 బాళ్ళకి 1 రన్ కొట్టి ఎందుకు రుతురాజ్ గైక్వాడ్ తీసేవచ్చు కదా. ఏం ఆడుతున్నాడు రుతురాజ్ గైక్వాడ్? ఫెయిల్ అయ్యాడు సరే, ఆ ఫెయిల్ అయిన త్రిపాఠిని తీసి పక్కన పడేసేసారు. అట్ట ఫెయిల్ అయిన కెప్టెన్ కూడా తీసి పక్కన పడేసేసేయండి. ఎందుకు ఉంచుకోవడం మీరు? అంటే త్రిపాఠికి ఒక న్యాయము, రుతురాజ్ గైక్వాడ్కి ఒక న్యాయం. త్రిపాఠి SRH లో ఆడాడని చెప్పాక, పూర్వం SRH లో ఆడాడు కాబట్టి, తెలుగోడు కాబట్టి హ్యూమిలేట్ చేద్దామని చెప్పేసి చెన్నై వాళ్ళందరూ కలిసేసి త్రిపాఠి వాళ్ళని తీసేసారు. అది మీరు త్రిపాఠికి చేసిన అన్యాయం. శ్యామ్ కరణ్ ఎందుకు ఆడట్లేదు అంటే కొంచెం కాలు బాగాలేదు మనోడికి. బాగాలేదా? ఏమనుకుంటుంది? ఎందుకంటే మాత్రం టీం బ్యాలెన్స్డ్ ఉండేది. మనోడు బౌలింగ్ లో కొంచెం కంట్రోల్ చేసేవాడు, బ్యాటింగ్ లో కొట్టాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు దానికి ముందు జరిగిన T10 టోర్నమెంట్, ఇంకా వేరే బిగ్ బ్యాష్ ఇట్లా బాగా ఆడాడు మనోడు. ఏమోలే కానీ అంతే, ఇక మనం ఏం చేయలేం. దరిద్రము తల మీద తాండవం చేస్తున్నప్పుడు మనం ఏమి చేయలేం. అది ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ముంబై మ్యాచ్ కానివ్వండి, KKR కానీ, నెక్స్ట్ దాని తర్వాత ఏది మీరు ఓడిపోయింది సిఎస్కే కానీ, ఇవన్నీ కూడా చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయిన మ్యాచ్లు. సో దరిద్రం వాళ్ళది కాదు, వీడి దరిద్రం వల్ల గ్రహాల మూమెంట్ చేంజ్ అయిపోయి వాళ్ళు మ్యాచ్లు ఓడిపోయారు. లేదంటే గెలిచే మ్యాచ్లు కదా అయ్యి. కేవలం ఇతని కిరీటం అని చూసారా, ఈ కిరీటం వల్లే, ఆ ఉంగరాల జుట్టు వల్లే వాళ్ళకి దరిద్రం ఉంది. కొంచెం క్రాప్ అయినా చేయించుకో, ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూద్దాం. అదంతా కాదు, నువ్వు ఇట్రా చెప్తా. నేను ఒకటి గమనించాను గైస్, నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది. మీరు గమనించారు లేదో, మనం ఇక్కడ నుంచున్నప్పుడల్లా గెలిచాం. వీడు ఎప్పుడైతే మనల్ని పంపించాడో, మెడ నెబ్బొడుతున్నాడు నాకు అని పంపించాడో, అప్పటి నుంచి మన మెడ పగిలిపోయింది. ఈ రోజు ఇటు నుంచున్నాను కాబట్టి గ్రహాల మూమెంట్ కొంచెం చేంజ్ అయిందని నేను నమ్ముతున్నా, గట్టిగా నమ్ముతున్నాను. నెక్స్ట్ మ్యాచ్, ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ గెలుస్తాం, చూద్దాం, కంపల్సరీ గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు ఇట్లుంటాయి కదా, అవి జస్ట్ ఆ ఉండాల్సిన లైన్లో ఉంటేనే మనకు దరిద్రం అనేది పట్టుకునేది. కొంచెం అటు కొంచెం ఇటు తెప్పామంటే దిశ మారిద్ది అనమాట. ఇప్పుడు లైట్ ఇట్ వచ్చింది కదా, ఇట్లా వచ్చింది అనుకో గ్రహాల లైన్, అది స్ట్రైట్గా ఉన్నట్టు. కొంచెం జరిగింది అనుకో విస్ఫోట్. ఇప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూసావా, హల్క్ గోడు డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వచ్చింది, ఇది టైము.
ఇది ఒక్క మణి తీసినా గానీ ఇది ఇట్లా వచ్చేసిద్ది అట్లా ఆ టైప్ లో మనం గ్రహాల మూవ్మెంట్ లో కరెక్ట్ ఉన్నాయి. ఇటు నుంచి ఫేస్ గ్రహం శని గ్రహం ఆగు చెప్తున్నా, శని గ్రహం కరెక్ట్ స్ట్రైట్ గా హాయ్ బాబు అంటుంది. మనం ఏం చేసాం ఇటు వచ్చాం. సో దాని సైట్ లో ఈడున్నాడు శని గ్రహం సైట్ పట్టుకునిద్ది. ఈ రోజు నుంచి మనం గెలవకపోతే అడుగు అది. ఓకే ఓకే చూస్తావుగా, మార్చుకున్నాగా నువ్వు మార్చుకున్నాక వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తేనే చూద్దాం. నేను వరుసగా 5 మ్యాచ్లు గెలిచాను కదా, వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తేనే చూద్దాం. అంటే మధ్యలో నాకు గుర్తుందో లేదో తెలియదు కానీ కొన్ని మ్యాచ్లు అటువైపు కూడా వచ్చి చేశాను. నువ్వు గ్రహాలు మూమెంట్ తర్వాత మ్యాచ్ పక్కన ఈ మ్యాచ్ మాత్రం కంపల్సరీ నేను గెలుస్తాను. వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. నీది రాజస్థాన్ రాయల్స్, నాది గుజరాత్ టైటన్స్. ఇక్కడ మనం మార్చుకునేది ఏమి లేదా. గుజరాత్ మ్యాచ్ చూసాగా లాస్ట్ నేను చూడను. ఆర్ఆర్ మ్యాచ్ లో ఎందుకు చూడ, గుజరాత్ టైటన్స్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఆర్ఆర్ ఎక్కడ ఉంది? ఆర్ఆర్ ఎక్కడ ఉంది? ఎక్కడో 7th ప్లేస్ లో ఉంది. అయితే ముందుకు తీసుకొని వస్తారు ఇప్పుడు మీరు. జీటీ అది ఆర్సీబీ అనుకున్నావా? గుజరాత్ నేను ఓడిపోయింది కదా చండాలంగా. గుజరాత్ వాళ్ళు ఒక్క మ్యాచ్ మేము ఓడిపోయింది. అదే కదా ఓడిపోయారు కదా అట్టేనా. అవన్నీ ఎందుకు? నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతారు కదా. లాస్ట్ మ్యాచ్ గెలిచాం మేము, దానికి ముందు మ్యాచ్ ఓడిపోయింది. అదే ఆర్సీబీతో ఓడిపోయారా లేకపోతే ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అంతే, వరుసగా కొట్టాం. అది ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు 243 కొడితే 232 దాకా వచ్చాం. అదేం పెద్ద తక్కువ ఏం కాదు. వరుసగా 3 మ్యాచ్లు విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నాం. మరి ఆర్ఆర్ సంగతి ఏంది? ఆర్ఆర్ విషింగ్ ఇచ్చింది కదా, 2 మ్యాచ్లు వరుసగా గెలిచాం మేము. 50 రన్స్ తేడాతో గెలిచారు. దానికి ముందు సిఎస్కే మీద మేము ఇచ్చాములే 2 మ్యాచ్లు విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నారు. మేము 3 మ్యాచ్లు విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నాం. కాదురా, రీసెంట్ మ్యాచ్ మేము 50 రన్స్ తేడాతో గెలిచాము. మేము పీబీకేఎస్ తో గెలిచాము. మా టీం ఆడుకున్నా కానీ మేము ఫామ్ లోకి రావడానికి మేము అట్లా చేసుకున్నాం. మాది అహ్మదాబాద్ అట్లా అహ్మదాబాద్ అట్లా అన్నావా? అరే అహ్మదాబాద్ మా గ్రౌండ్ అని చెప్పేసి ఓడిపోయారు నువ్వు ఫస్ట్ మ్యాచ్. ఏంది క్రాంతి నువ్వు ఇట్లా మాట్లాడితే? మా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి కొడతారు రారారు. గమనించా. నిన్న కేకేఆర్ మ్యాచ్ వరకు ముందన్ని హోమ్ గ్రౌండ్స్ లో ఆడిని ఓడిపోయినాయి. నిన్నటి నుంచి పంజాబ్ చెన్నై మ్యాచ్ నుంచి హోమ్ గ్రౌండ్ టీము గెలిచింది. సో ఆ స్ట్రీక్ మారింది. హోమ్ గ్రౌండ్స్ అన్ని వాళ్ళ టీంలో ఓడిపోవడం అనేది దీంతో బ్రేక్ అయింది. సో ఈ రోజు అహ్మదాబాద్ కాబట్టి దిట్ ఈస్ ఫాలోయింగ్ సేమ్ ప్యాటర్న్. ఇట్స్ ప్యాటర్న్ రా. చెన్నై కూడా ఆడిందిగా, చెన్నై హోమ్ టీమ్ లో ఆడిందిగా, ఓడిపోయిందిగా, మెడపగల కొట్టిలా. అదేరా నేను చెప్తుంది ఎదవా. దీనికి ముందన్ని హోమ్ గ్రౌండ్ టీమ్స్ ఓడిపోయినాయి. ఎస్ఆర్హెచ్ ఇవన్నీ ఓడిపోయినాయి. ముంబై ఇండియన్స్ అన్ని ఓడిపోయినాయి. నిన్న పంజాబ్ మ్యాచ్ తో పంజాబ్ వాళ్ళ హోమ్ టీమ్ లో గెలిచింది. సో అక్కడ నుంచి ఆ స్ట్రీక్ బ్రేక్ చేసి ఈ స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. స్క్రిప్ట్ జరుగుతూ ఉండిద్ది. ఏంటంటే అలా కొంచెం మైండ్ ఉన్నోడు దాన్ని హ్యాండిల్ చేస్తాడు. అట్లా అంత మైండ్ ఉన్నవాడు అయితే ముందే కనిపెట్టేసేసి ఆ స్ట్రీక్ గురించి వేరే టీమ్స్ తీసుకోవచ్చు కదా. నాకెందుకు నీ టీముల్లో ఆ టీములు ఇవ్వటం, మళ్ళీ నా టీముల్లో నువ్వు ఏరుకొని ఆ టీములు తీసుకోవటం ఎందుకు? 2 మ్యాచ్లు సేవ్ అయ్యి ఉండేగా, అట్లీస్ట్ 2 మ్యాచ్లు గెలిచిండేవాడిగా. తీసి దెబ్బలో పడేసి నేనేమంటున్నానంటే, నిన్న పంజాబ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో గెలిచింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఎవరైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారో వాళ్ళు ఓడిపోయింది కదా. సిఎస్కే ఓడిపోయింది కదా నిన్న జరిగింది చండీగఢ్ లో రా, పంజాబ్ లో. అవునా? ఓకే ఓకే వీడు తిక్కల నాయాలు. సో అహ్మదాబాద్ లో గుజరాత్ గెలిచిందని నేను నా ప్రగాఢ నమ్మకం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్తో కంపేర్ చేస్తే జీటీ అనేది వెల్ బ్యాలెన్స్డ్ టీమ్ అండ్ ఇట్స్ వెరీ హైపో పొటెన్షియల్ ఎక్కువ ఉన్న టీమ్. ఎందుకంటే దట్స్ వై వీఆర్ ఇన్ 2nd ప్లేస్. ఇప్పుడు ఆర్ఆర్ ఏంటంటే ఎవరైనా ఆడితేనే, అందుకు మించి ఏమి లేదు. మా హెడ్ కూడా మీదే బాగుంది క్రాంతి. హెడ్ మాది పెద్ద హెడ్లు అన్ని. జీటీ 5 గెలిస్తే మేము 1 గెలిచాము మేము ఆర్ఆర్. అవును. సో పొటెన్షియల్ ఉంది, వాళ్ళకి సత్తా ఉంది. గెలిస్తే బాగుండని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే వరుసగా గెలిచి 5 మ్యాచ్లు గెలిచి నాకు ఇదైపోయింది. ఇప్పుడు పాయింట్స్ ఎంత తెలుసా క్రాంతి నీకు? నవ్వుతున్నారు క్రాంతి జనాలు. 26-18 ఏంది అంత గ్యాప్ పెట్టడం ఏందని చెప్పేసి జనాలు నవ్వుతున్నారు. మారుస్తా. ఎందుకు మార్చేది నువ్వు? నేను కోరుకుంటున్నాను అందరూ కింద జీటీ అని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్. నా కోసం చేయండి. గెలిచి నాకు ఇదైపోయింది. నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఎట్లా నేను హ్యాండిల్ చేయబోతున్నాను ఇన్ని గెలుపులు. ఇప్పుడు చూడు 6K లైక్స్ కొట్టమంటే 5.3K కొట్టారు. విషయం తెలుసా? విషయం ఏం తెలుసా? నేను చెప్తాను. నేను యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ బాబాయ్ పుష్ చేయట్లేదు వీడియోస్. మనం రెగ్యులర్గా పెడుతున్నా కానీ పుష్ చేయట్లేదు. ఎందుకు చెప్పనా? నేను చూసాను
క్లిక్ రేటు దగ్గరగా 19.5 20 ఉంది. ఆ టైంలో ఉన్నప్పుడు వీడియో 10th ప్లేస్లో ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. అంటే క్లిక్ రేట్ అంత ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ మందికి చూపించలేదు. డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, అయినా కానీ చూపించలేదు ఎక్కువ మందికి. సో మీరు దయచేసి మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్ చూస్తారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా క్లియర్గా చూపిస్తుంది. ఎప్పుడో పెట్టిన వీడియోకి ఇంకా 10 చేంజ్ ఉంది. ఇది లాస్ట్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ దాని ముందు మ్యాచ్. ఇక్కడ చూస్తే సిటిఆర్ వచ్చేసి 10.9% ఉంది, గ్రీన్ కలర్లో టిక్ ఉంది, అంటే దట్ ఈస్ గుడ్ అని. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 7.35 ఎక్కువ థిక్ గ్రీన్ ఉంది, అంటే మామూలుగా ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉందని. కానీ వ్యూస్ చూస్తే బ్లాక్ డౌన్కి ఉంది. అది ఈ రెండు ఇలా ఉంటే వీడియో బొమ్మని వెళ్ళిపోవాలా, కానీ ఏంటంటే రీచ్ తగ్గించాడు అది. సో దాన్ని బట్టి మీరు కొంచెం షేర్ కొట్టండి, లైక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లైక్లు వస్తున్నాయి బాగానే వస్తున్నాయి, కాకపోతే కొంచెం లైక్ కొట్టచ్చు. 41K వస్తున్నప్పుడు 5.3 లైక్స్ అంటే మీరు కొట్టచ్చు, ఒక 10K లైక్స్ అన్న కొట్టచ్చు. ట్రై చేయండి. 6K లైక్స్ కొట్టు చాలు, అంతకంటే ఎక్కువ. ఏంటంటే కొంచెం పుష్ వచ్చిందని, పుష్ వస్తే బాగుంటుంది. సో అది గైస్, వీడి కామెంట్లు వీడి పేరే కామెంట్ చేయండి గైస్, నాది పెట్టొద్దు, డామినేట్ చేయొద్దు. ఎందుకంటే మనకు నెంబర్ 1 టీం ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మనకు నెంబర్ 1 టీం ఉంది. కానీ గిల్లు బట్లర్ వీళ్ళు కొంచెం ఆడేసేసి గెలిపియండి ప్లీజ్. శుభ్మన్ గిల్, బట్లర్ మీరందరూ చేతులు జోడించి చెప్తాను, వాడిని గెలిపియండి ఒక్కసారిగా ప్లీజ్. గెలిచి నేను అలసిపోతున్నాను. దయచేసి మీరు కూడా వాడి పేరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ 200 సబ్స్క్రైబర్స్ దగ్గర. బాయ్ బాయ్.